వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా కోల్చారం మండలంలో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పథకాలను మరియు అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందజేస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న త్రాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, ప్రత్యేక అధికారి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు. బాధ్యతను స్వీకరించి 7 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరిచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమము ఒక ఉద్యమంలాగా సాగాలి. ఊరు వాడ సమస్యలు పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యము, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణ ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. నెల నుండి చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 2024, 25, 25, 26లో మనం చేసినటువంటి పనులు, మాకు వచ్చిన నిధులు మీ ముందు వస్తాను. 2021లో మనకు 15th ఫైనాన్స్ అమౌంట్ టోటల్ పెట్టుకోవడం జరిగింది. అన్ని కూడా వర్కింగ్లో ఉన్నాయి మేడం. అదేవిధంగా డ్రింకింగ్ కూడా అన్ని స్కూళ్ళలో ఉంది. మళ్ళీ FLN ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేశాము ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన దగ్గర. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పారు NGO గ్రూప్ ద్వారా. ఏమైనా మేము ఇనాగ్రేట్ చేయగలుగుతారా ఈ 99 days యాక్షన్ ప్లాన్?
కృష్ణాపూర్లో ఒకటి స్లాబ్ 2 వర్క్స్ ఉన్నాయి అనమాట. స్లాబ్ రేపు కాస్టింగ్ చేస్తున్నాము. ట్రై చేయండి, ఎక్కడైనా మనకి కంప్లీట్ అయితే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈ ఆపరేషన్కి కూడా ట్రై చేస్తాం. అప్పుడే డిగ్నిటరీస్కి పిలిపించి మరి మాకు 4 సబ్ సెంటర్లు ఉన్నాయి. సబ్ సెంటర్లో మొత్తం మేము ఏఎంసీ రిజిస్ట్రేషన్ చేసిన సంఖ్య 381 మేడం. టార్గెట్ ఏమో 384 మేడం. సో 99% మేము అచీవ్ చేశాం మేడం. వారికి అందరికీ మేము ఐరన్ మాత్రం ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం జరిగింది మేడం. మరియు డెలివరీ తీసుకుంటే మేము ఇప్పటివరకు పిఎస్సి పరిధిలో 304 డెలివరీ చేయించాం మేడం. కావాలి డైరెక్షన్, దాని క్లారిటీ ఉండాలి అందరికి. అంటే మొత్తం ఊరికి ఉంటుంది అది, వాళ్ళకి ఎట్లా సెక్షన్కి లేదు. ఇది కమ్యూనిటీ హాల్ లాగా లేదు. మహిళా సమాఖ్య అంటే మొత్తం ఊరిలో ఉన్న విఓఏకి సంబంధించిన బిల్డింగ్ ఇది. ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడే చేయాలి. సో యూ గో అండ్ ఫైనలైజ్ ముగ్గు వేసుకొని స్టార్ట్ వర్క్. ప్లీజ్ కోఆర్డినేట్ విత్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా శుభాభివందన. స్కీమ్ వచ్చినప్పుడు మనం శాంక్షన్ ఇచ్చాము వాళ్ళకి ఇప్పుడున్న ఎలిజిబిలిటీ పరంగా. కానీ వాళ్ళకి పేరెంట్స్ స్టేజ్లో కానీ ఆర్ స్టేజ్లో పాత ఇంద్రమ్మ శాంక్షన్ అయిన ఉంటుంది. సో ఆ కేసెస్కి మన స్టేట్ లెవెల్ నుంచి ఆపేశారు. పాత వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మళ్ళీ డూప్లికేట్ అవుతున్నాయి. ఎవరికి వచ్చింది అప్పుడే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సో ఇట్లాంటివి ఉన్న అన్ని కేసెస్కి ఆపమని చెప్పారు. నేను ఏమంటున్నా చేస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. డైరెక్ట్స్ ఇచ్చారు మేడం, కానీ అది స్టార్ట్ చేయక ఇప్పుడు ఈ మంత్ టైం స్టార్ట్ చేస్తారు. 14 ఉన్నాయి. 14 శాంక్షన్ అయ్యాయి మొత్తం మండలికి. ఇప్పుడే ఓన్లీ 5 స్టార్ట్ అయ్యాయి. మిగతా స్టార్టే కాదు. అవి మాకు ఇచ్చేసేయండి మేడం. అదే మీకు చెప్తాం కదా, ఆయన డీటెయిల్స్ ఇస్తారు. మీరు లోకల్ లెవెల్లో కన్విన్స్ చేసి కొంతమందికి చెప్పాలి. వాళ్ళ పని చేస్తే మనం డబ్బులు కూడా రిలీజ్ చేస్తాం. అది మనకి ఇబ్బంది లేదు. మా తరఫు నుంచి మనం మొత్తం శాంక్షన్ కానీ ఏదో పక్కగా చేస్తున్నాం. కానీ లోకల్ లెవెల్లో సర్పంచెస్ తరఫు నుంచి సహకారం లేకుంటే మేము కూడా పని చేయలేదు. అది మీ తరఫు నుంచి సహకారం ఉండాలి మనకి. మా విలేజ్కి ఇవ్వలేదు కదా మేడం. నేనేమంటున్నా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ల్యాబ్స్ చేసి మాకు ఇస్తే మేము చేయడానికి రెడీ. కొత్త ఇస్తాం, వేరే ల్యాబ్స్ కాకుండా అట్లాంటివి చేయలేము మనం. కొత్త ఇస్తాం. ఫలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కృషి పోరాటం. ఎమ్మెల్యే సునీతారెడ్డి కృషితో రైతుల కల నెరవేరింది. కోల్చారం మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రవితేజరెడ్డి అన్నారు. గురువారం నాడు పైతర మంజిరా చెక్ డ్యాం కు నీళ్లు రావడంతో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు పూల అర్చనతో స్వాగతం పలికారు. రైతుల పంటలు ఎండిపోతున్నాయని, రైతులు కన్నిటిని తుడిచేందుకు అసెంబ్లీలో సింగూర్ నీటి విడుదల సమస్యను ప్రస్తావించి అలాగే సీఎంకు లేఖ ఇచ్చి నీటి విడుదలకు కృషి చేసిన ఎమ్మెల్యేకు సునీతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన నిలబడి నీటిని విడుదల అయ్యే వరకు శ్రమించిన నర్సాపూర్ శాసన సభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పైతర గ్రామంలో చెక్ డ్యామ్ దగ్గర ఉన్నాము. కేసీఆర్ గారి కళ ఎందుకంటే మనం ఎవరు కూడా చెక్ డ్యామ్ అడగలేము. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం రాకముందే
తనకు ఒక అవగాహన ఉండి మాంజీరా నదిపై కంపల్సరీ కూడా చెక్ డ్యామ్ కట్టాలని చెప్పేసి తను కలలు కన్న సహకారాన్ని 2014 గెలవగానే మనం అడగకున్నా సరే 7 చెక్ డ్యామ్లు మాంజీరా నదిపై కట్టడం జరిగింది. అందులోనే పైతల గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరొకసారి పైతల గ్రామం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తన కళను ఈరోజు మేము చూసాం ఇక్కడ వాటర్ ప్లాంట్లో కూడా ఇదంతా కూడా కేసీఆర్ గారి ఫలితం ఇదంతా కూడా. అలాగే చింతా లక్ష్మణారి నాయకత్వంలో గత నెల 22వ తారీఖు నాడు అసెంబ్లీలో కూడా వాటర్ వదలాలని చెప్పేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన వెంటనే 2 రోజులు రిలీజ్ చేస్తే మాత్రం ఇంకా రైతులకు పూర్తి నష్టం జరగకపోతుండే. కాబట్టి డిలే అయింది, కొద్దిగా డిలే అవ్వడం వల్ల కూడా చాలామంది రైతులు నష్టపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బయట తుక్కాపూర్ నదిలో ధర్నా చేయడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి స్వయంగా తన ఓపెన్ లెటర్ కూడా రాయడం జరిగింది. దాంతో స్పందించి 0.30 టీఎంసీ నీళ్ళను కూడా మొన్న విడుదల చేయడం జరిగింది. దాంతో కొంతమందికి రైతులు కూడా ఊరట లభించింది. అందులో భాగంగా ఈరోజు మా గంగమ్మ తల్లికి మేము పూజ చేద్దామని చెప్పేసి పైతల చెక్ డ్యామ్ వరకు రావడం జరిగింది. మేము పూజ చేస్తున్నాము. అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ముందే స్పందిస్తే ఇంకా చాలా రైతులకు ఉపయోగపడేది. ఇప్పటికైనా ఉపయోగపడింది. కాకపోతే చాలామంది రైతులకు ఊరట లభించింది. దీన్ని చెక్ డ్యామ్ కట్టడం వల్ల కూడా గ్రామంలో కూడా ఇప్పుడు బోర్లకు నడవని స్థితికి వెళ్ళి అవి కూడా కొద్దిగా క్లియర్ అయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది. మరొకసారికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కేసీఆర్ గారికి చెక్ డ్యామ్ కలెక్షన్ నెరవేర్చిన కేసీఆర్ గారు కూడా పైతల గ్రామం నుంచి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. Thanks for watching.